హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో గత 99 రోజులుగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా నేటికి 100వ మంగళవారం సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు రాజన్న ఆలయం ముందు నుంచి భీమేశ్వరం వరకు నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తనలో భక్తులు, హిందూ సంఘాల సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో భజన పాటలు పాడారు. ప్రతి మంగళవారము సాయంత్రము 7 గంటల నుంచి 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి మంగళవారము పారాయణము 5 సార్లు జరగడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకొని ప్రతి వారం వచ్చి ఆశీర్వచనం తీసుకొని చాలీసా చేసుకోవాల్సిందిగా కోరుతుంది. భీమేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా ఈరోజు 108 సార్లు చదవాలని సంకల్పం చేసుకున్నాము. ఈరోజు 100వ వారం కనుక ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా చదివి ప్రతి ఒక్కరూ దేవుని కృపకు ప్రాప్తులు కాగలరని కోరుచున్నాము. అలాగే మేము ప్రతి వారం వస్తుంటాము. ఏ ఒక్క రోజు మిస్ చేసినా కానీ మాకు అస్సలు తోచదు. అలాగే ప్రతి ఒక్కరూ రండి, హనుమంతుని కృపకు ప్రాప్తులు కావాలి. అందరి జై శ్రీరామ్. ఈ భీమేశ్వరాలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము. ఇది 100వ వారము. ఈ 100వ వారం సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. ఇది మోటూరు మధు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకపోతే ఇవాళ విశేషం ఏంటంటే హనుమంతుడి యొక్క నక్షత్రం పూర్వభద్ర మంగళవారం కలిసి రావడము, ఈ 108 సార్లు పారాయణం చేయడము, ఇది మా అందరి వేములవాడ ప్రజలకు ఒక విశేషమైన అవకాశం దొరికింది, గొప్ప అవకాశం దొరికింది. జై శ్రీరామ్. చాలీసా పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. 99 వారాలుగా ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రతి మంగళవారం సాయంత్రం 7 నుంచి చేయడం జరిగింది. అదే సందర్భంగా 100వ వారం అయినటువంటి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన దాతలు మరియు ఇందులో పాల్గొనే భక్తులందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఇంతటి మంచి ఉన్నతమైనటువంటి హైందవ సాంప్రదాయంలో భాగమైనటువంటి